హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవర ప్రజెంట్ కాలం నాటి స్టోరీ అన్న ఏ కాలంలో జరిగిన స్టోరీ, ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు జరిగిన స్టోరీ. దేవర బిగినింగ్లో ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ ట్రైలర్ బాగలేదన్నోళ్ళే ఇప్పుడు పాయిజంలాగా ఎక్కింది. సినిమా ఇండస్ట్రీ రికార్డులు పక్కా అని కొందరు అంటున్నారు. కొందరు పనిగట్టుకొని అదే నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టిండ్రు. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళకు స్ట్రాంగ్ రిప్లై అయితే మనం ఇద్దాం. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ప్రజెంట్ ఈ మూవీ మీద వరల్డ్ వైడ్గా మాస్ ఇంపోరియా బజ్ క్రియేట్ అయింది. ఎక్కడ చూసినా దేవర చర్చ, ఎక్కడ చూసినా సెప్టెంబర్ 27న ఎప్పుడు వస్తుంది, దేవర రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఇంత హైప్ అయితే దేవర క్రియేట్ చేసి పెట్టింది. ఇండియాలో అయితే ఎన్టీఆర్కి ఎలాగో క్రేజ్ ఉంది, కానీ ఓవర్సీస్లో మాత్రం ఇండియా కంటే రెట్టింపు క్రేజ్ మొదలైంది. ఎక్కడ బుకింగ్ ఓపెన్ చేసినా కానీ జస్ట్ 5 నిమిషాలు 2 నిమిషాల్లోనే థియేటర్ బుకింగ్ సోల్డ్ అవుట్. అంటే ఇంపోరియా, మాస్ ఇంపోరియా, RRR క్రేజ్ అనేది స్పష్టంగా ఓవర్సీస్లో గానొస్తుంది. ఇంకా దేవర స్టోరీ ఎప్పుడు జరిగిన స్టోరీ, మనకు ట్రైలర్ చూస్తే ప్రజెంట్ కాలం నాటి స్టోరీ కాదు ఇది. 1980 నుంచి 92 ప్రాంతం, అంటే 12 సంవత్సరాల పాటు జరిగిన స్టోరీ మనకు కొరటాల శివ 3 గంటల్లో చెప్పబోతున్నాడు. తండ్రి కొడుకులుగా మనకు సైఫ్ అలీ ఖాన్ 2 గెటప్లు చూసినా కానీ, ఎన్టీఆర్ చిన్న ఉన్నప్పుడు కానీ, తన తండ్రి సముద్రం వెళ్ళి 2 సంవత్సరాలు గడిచినా కానీ రాకపోవడం కానీ, ఈ స్టోరీ అనేది 12 సంవత్సరాల పాటు జరిగిన స్టోరీ. దేవర 1980 నుంచి 92 కాలం మధ్యలో జరిగిన స్టోరీ. ఆ గెటప్లు కానీ, వాళ్ళు మాట్లాడిన విధానం కానీ ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్గా. వరల్డ్ మనకు 90స్లో 80స్లో ఎలాంటి మనుషులు, అక్కడ ఉన్న ప్రాంతంలో జరిగే భాషలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కట్టుబాట్లు అనేది దేవర స్టోరీలో స్పష్టంగా ఉండబోతుందంట. అందులోనూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆయుధ పూజ సాంగ్ సినిమాకే హైలైట్. 1980 కానీ 90 కానీ ఆల్మోస్ట్ 95 వరకు ఊర్లలో గ్రామ దేవతకు ఆయుధ పూజ, వాళ్ళు చేసే పనిముట్లకు కానీ ఏదైనా వాళ్ళకి ఇష్టదైవంగా చేస్తే కత్తులు కానీ కటార్లు కానీ ఏదైనా కానీ ఆయుధ పూజ అనేది చేసుకునేది. ఒక సందర్భం వచ్చినప్పుడు దసరా ఫెస్టివల్ అప్పుడు కానీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు కానీ ఆయుధ పూజ అనేది పనిముట్లకు చేసుకున్నది. అదే సాంగ్ మనకు గ్రామ దేవత దగ్గర మనకు నెక్స్ట్ వీక్లో రాబోతుంది. ప్రజెంట్ స్టోరీ అయితే కాదు, 80s నుంచి 92 మధ్యలో జరిగిన స్టోరీ. అందుకే ఎన్టీఆర్ గెటప్ కానీ, ఎన్టీఆర్ స్టైల్ కానీ, కొరటాల శివ మేకింగ్ కానీ, ఆ ప్రాంతంలో జరిగినట్టుగా ఆ విధంగా లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి కొరటాల శివ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. స్టోరీ పాయింట్ మాత్రం థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ఇంటర్వెల్ బ్యాక్ అనేది నెవర్ బిఫోర్ తెలుగు సినిమా. లాస్ట్ 40 నిమిషాలు ఇంకా నెక్స్ట్ రేంజ్ ఎమోషనల్గా, ఆ విధంగా యాక్షన్ కంటే ఎమోషనల్ 40 మినిట్స్ చాలా బలంగా ఉండబోతుందంట. అన్నిటికంటే ముందు అభిమానులు ఎదురు చూసేది ఆయుధ పూజ. అంటే కత్తులకు ఎలా ఆయుధ పూజ చేసే సాంగ్ చాలా డిఫరెంట్గా, ఒక అమ్మవారి దగ్గర గ్రామదేవత దగ్గర ఒకప్పుడు చేసేది ఊర్లలో, అది చాలా 80స్లో 90స్లో ఆ ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో చూడబోతున్నాం. అదే ఆయుధ పూజ సాంగ్. నెక్స్ట్ వీక్ అయితే అభిమానులు గూస్ బంప్స్ ఈ సాంగ్ చూసిన తర్వాత నెక్స్ట్ రేంజ్ కిక్ అయితే వచ్చేస్తుంది. ఇక దేవర ట్రైలర్ వచ్చినప్పుడు, మొదటి సాంగ్ వచ్చినప్పుడు, చుట్టమల్లి సాంగ్ వచ్చినప్పుడు దీనికి కాపీ దానికి కాపీ, అక్కడ అనిరుద్ధ్ ఈ ట్యూను కాపీ కొట్టాడని ఎవరైతే అన్నారో వాళ్ళే ఒక పాయసంలాగా ఎక్కేసింది. ఇంటుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ట్రైలర్ మీద ట్రోల్ చేసిన వాళ్ళు కూడా అబ్బా చూస్తే ట్రైలర్ ఏముందిరా, ట్రైలర్ కొరటాల శివ ఏం కట్ చేశాడు, క్యూరియాసిటీ మాత్రం నెక్స్ట్ రేంజ్లో పెంచేసింది. స్టోరీ పాయింట్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి ఆలోచనలన్నీ స్టోరీ మెల్లగా ట్రైలర్ చూసిన తర్వాత కదిలించింది. అభిమానులకు ఎలాగో నచ్చింది, కామన్ ఆడియన్స్కు ఎలాగో నచ్చింది. నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళకు కూడా స్లోగా సినిమా పవర్ ఏంటో నచ్చుతుంది. ఇంకా పనిగట్టుకొని ఎలాగైనా ట్రోల్ చేయాలి, ఎలాగైనా సినిమాను స్పైల్ చేయాలి అనేటోళ్ళు. నిన్న వాడు ఓవర్సీస్ నుంచి బార్బెల్ బిచ్చిగాడు వాడు మాట్లాడతాడు, వాడు చెప్పిందే వేదం, వాడు నేను చెప్పిందే రైటు, ఎలాగో నన్ను గొర్రెలాగా అందరూ ఫాలో అవుతున్నారు, నేను ఏది చెప్పినా రైటు. గతంలో పొలిటికల్గా కూడా కొన్ని వీడియోలు చేసి పెట్టాడు పవన్ కళ్యాణ్ గురించి, ఈ జన్మలో కాడని, టీడీపీ రానే రాదని, వైసీపీ వస్తుందని. ఏమైందిరా, నిజంగా ఇలాంటి చెత్తనాయల్ని ఎందుకు ఫాలో అవుతారో చాలామంది నాకు అర్థమే కాదు. తలాతోక లేకుండా మాట్లాడతారు. ఏదో మేము చెప్తున్నాం, నాకు ఫాలోవర్స్ ఉన్నారు అన్నట్టుగా ఏది పడితే చెప్తాడు. అది అప్పుడు ఎంత బ్యాడ్ రిజల్ట్ వచ్చిందో, ఆడ ఎలక్షన్ మూమెంట్లో అయితే వాని వీడియో ఎంత వైరల్ అయింది.
టీడీపీకి పవన్ కళ్యాణ్కి ఎంత ఎగనెస్ట్గా మాట్లాడాడు, టోటల్ రివర్స్ అయింది. ఈడు రగడ వాడు ఇంత క్యాబ్ పెట్టుకొని ఈ భూమి ప్రపంచంలో ఈ మళ్ళీ పుట్టబోడు చిరంజీవి లాంటి నటుడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ పుట్టలేడు, ఆయన తర్వాత ఎవడని ఇంత చిరంజీవి గురించి ఇంత గొప్పగా మాట్లాడినోడు. ఎన్టీఆర్ గురించి పాజిటివ్ సినిమా వచ్చినా కానీ మాట్లాడతాడు వాడు? అస్సలు మాట్లాడాడు. ఆయన వీడియో చూడండి, గతంలో భూ ప్రపంచం మీద చిరంజీవి లాంటి నటుడు అలాంటి ప్రతి ఒక్కటి ఆయన తర్వాత ఎవడైనా 100 సంవత్సరాలకు కూడా ఆయన తర్వాత ఎవడైనా పుట్టేటోడని మాట్లాడిండు. ఎస్, నీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు, చిరంజీవిని ఎంత గొప్పగా అయినా మాట్లాడుకోవచ్చు, కానీ ఇతరులను కించపరిచేటట్టు దేవరా సినిమా మీద నేను చూడను. ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పుడు కూడా నేను ప్రభాస్ చాలా బాగున్నాం, ఆ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ పోస్టర్ వచ్చినప్పుడు అంత నెగిటివ్గా మాట్లాడాడు. ఓ నెల ముఖం దరిద్రుని తీసుకొచ్చి అస్సలు బాగాలేడు, కారి కాపట్లాగా ఉన్నాడు, ఎన్టీఆర్ బాగాలేడు, ఇంత నెగిటివ్ ప్రచారం ఎందుకురా? అస్సలు మీకు నిజంగా గొర్రెలాగా ఫాలో అవుతున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఎవడు నెగిటివ్గా బాగలేదు, ఎవడు దరిద్రంగా తిడతాడో చాలామంది గొర్రెలు వాళ్ళనే ఫాలో అవుతున్నారు. నిజంగా పాయింట్ టు పాయింట్ నిజంగా నిజాలు చెప్పటోని కంటెంట్ వైజ్గా చెప్పేటోళ్ళని ఎవడు ఫాలో కాడు. ఎవడు నెగిటివ్గా చెప్తాడో వాడిని సబ్స్క్రైబ్ చేస్తాడు, వాడిని ఫాలో అవుతాడు. వీడు నెగిటివ్గా ఏం తిట్టిండు, వీడేం చేసిన అనేది అట్లా తయారైంది. నిజంగా ట్రైలరు స్ట్రక్ అయిపోయి మొదటి రోజు వ్యూస్ తగ్గిపోయినాయి. మొదటి రోజు 10.5 మిలియన్ వచ్చింది. రెండో రోజు టాలీవుడ్ చరిత్రలోనే దేవరా నెలకొల్పిన రికార్డు ఏ సినిమానైనా కొట్టవాను 21 మిలియన్స్ రాదు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కూడా రాదు సెకండ్ డే, ఎందుకంటే అక్కడ స్ట్రక్ అయిందిరా బాబు. ట్రైలర్ వ్యూస్ రాకపోయేటాలకు ఇంకా బాగలేదు, ఎవడు చూస్తలేడు అని ఎంత నెగిటివిటీ ప్రచారం చేశారంటే ఈ దరిద్రుడు. పూల చొక్క నువ్వు కల్కి ఎంత డిజాస్టర్ అన్నావు, ఎన్ని రికార్డులు కొట్టింది, కానీ అందరు గొర్రెలు నిన్నే ఫాలో అవుతాడు. నిజంగా ఎందుకో అర్థమే కాదు. నెగిటివ్ చెప్పటోని ఫాలో అవుతారు చాలామంది, పాజిటివ్ చెప్పటోని ఫాలో అవడు. ఇదే వాల్తేరు వీరయ్య సినిమా వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంది. చిరంజీవి లాంటి నటుడు రవితేజను ఆ విధంగా కొన్ని కిస్ సీన్స్ కానీ రవితేజ ఫోటోకు అలాంటి సీన్స్ కానీ ఎంత గొప్పగా చేశాడు చిరంజీవి అని ఎంత గొప్పగా మాట్లాడినాం సినిమా వచ్చినప్పుడు. వాల్తేరు వీరయ్య వచ్చినప్పుడు అది రియల్ కంటెంట్ ఉంటే రియల్గా మాట్లాడాలి. అదే బోలా శంకర్ వచ్చినప్పుడు కంటెంట్ లేదు, ఏం లేదు, అది అందరూ నెగిటివ్గా మాట్లాడాలి. అలాంటప్పుడు మాట్లాడినా పర్వాలేదు. ప్రజెంట్ అయితే దేవరా మ్యానియా, దేవరా ఇంపోరియా అనేది వరల్డ్ వైడ్గా ఒక రేంజ్లో నడుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బుకింగ్ ఓపెన్ అయితే బుక్ మై షో క్రాష్ అవ్వకపోవడం, పేటీఎం క్రాష్ అవ్వకపోవడం 100% జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి బాక్స్ ఆఫీస్ దండయాత్రకు సిద్ధమవుతుంది దేవరా. 27th వెయిటింగ్. థ్యాంక్ యూ.